అది మేము చిన్నపిల్లలకి కథలు మ్మ్. క్రియేట్ చేయడానికి యాప్స్ మీద, అదే మొబైల్ అండ్ ఐప్యాడ్స్ మీద, మ్మ్. అది చాలా పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. అవును చాలా. సో ఆ క్రియేషన్కి మేము కొన్ని ఫ్రేమ్వర్క్స్ చేసామన్నమాట. సో దాన్ని సాఫ్ట్వేర్ పరిభాషలో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటారు, PaaS. ఎస్. సో ఆ విధంగా చేసి మేము మన యుఎస్లో సిలికాన్ ఆంధ్ర ఉంది కదా, సిలికాన్ ఆంధ్ర వాళ్ళే తెలుగు యాప్ మనబడి మేము చేసిందే. అవును, మీరు కొంతకాలం అక్కడ ఉన్నారని విన్నాను actually. కొన్ని లేవు, దానికి ముందు యుఎస్లో ఉన్నానండి. ఓకే. తర్వాత ఇక్కడ మన ఇండియాలో కూడా ఇస్కాన్కి ఒక యాప్ చేసాము, కొన్ని వేరే పెద్ద పెద్ద స్కూల్స్కి చేసాము, మేము సొంతంగా స్టోరీస్ క్రియేట్ చేసి పెట్టాము. వీ హ్యాడ్ వెరీ గుడ్ ట్రాక్షన్. అంటే అది ఎందుకు వదిలేశారు? కారణం ఏంటి? సినిమాలోకి కోవిడ్ రావడానికి దాన్ని మూలంగా, వదిలేశారా? కోవిడ్ మూలంగా అండి. ఓకే. కోవిడ్ మూలంగా ఏమైందంటే అన్ని స్కూల్స్, కిండర్ గార్డెన్స్ అన్ని షట్ డౌన్ అయిపోవడంతో మాకు రెవెన్యూ సోర్స్ లేదు. అండ్ 2021 కూడా మళ్ళీ సెకండ్ కోవిడ్ రావటం. అవునవును. సో 2 years స్టార్టప్ వితౌట్ రెవెన్యూ అనేది కష్టం. ఈలోగా మా ప్లాట్ఫామ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. సో ఇంకా ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కింద అది మేము ఇచ్చేసాం అనమాట. కానీ ఉండుంటే ఇప్పుడు మళ్ళీ మంచి భూమిలో ఉండేది డెఫినెట్గా, ఉండేది అన్డౌటెడ్లీ. అన్డౌటెడ్లీ. అదే ఒక పాండమిక్ వచ్చింది, ఒక టైంని దాన్ని బేర్ ఒక్కొక్కసారి మనం మార్కెట్ని టైం చేయాలండి కరెక్ట్గా. మార్కెట్కి మీరు అహెడ్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. అవును. మార్కెట్కి లేట్గా వచ్చేసరికి కాంపిటీషన్ ఉంది. హ్యావ్ టు టైమ్ ఇట్ కరెక్ట్లీ. మన సినిమా రిలీజ్ లాగే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అనుకుంటున్నాను. రైట్ టైం అంటారు రైట్ కదా. టైంలో రిలీజ్ జరగాలి. అది కొంచెం లక్ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. Correct. దానికి ముందు కూడా నాది ఇంకొక ఐటీ కంపెనీ CEO కింద చేశాను. అది చాలా పెద్ద కంపెనీ అయిందండి ఇప్పుడు. నేను దాంట్లో నుంచి 2016లో బయటకు వచ్చేసాను. ఓకే ఓకే. యూఎస్లో ఏం చేశారు సార్ అప్పుడు? యుఎస్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ చేసి ఐ ఎండెడ్ అప్ బికమింగ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్, అంటే సిస్టమ్స్ డిజైన్ చేసే వ్యక్తిగా అనమాట. ఇక్కడ ఒక చిన్న పిట్టగా చెప్తాను మీకు, అయ్యో ఎందుకు వదిలేసాను అది అంటే. ప్లీజ్ ప్లీజ్. ఒకరోజు నా కంప్యూటర్ ముందు ఇలా ప్రోగ్రామింగ్ చేస్తామంటే ఒక స్ట్రేంజ్ థాట్ వచ్చింది. నా లైఫ్ని ఎవరన్నా సినిమా కింద తీసి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2 hours ఆ సినిమాని చూపిస్తే విల్ మై లైఫ్ బి ఇంట్రెస్టింగ్ ఓకే అనుకుంటే, ఓకే పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ళ వరకు పరిగెట్టడం, ఆడుకోవడం, చదువుకోవడం, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈ స్కూల్కి వెళ్ళడం రావడం, స్కూల్కి వెళ్ళడం రావడం. ఒక 20 నిమిషాలు ఉంది. కరెక్ట్. దాని తర్వాత 1:20 ఆ సినిమాలో నేను ఆఫీస్కి వెళ్ళడం, కంప్యూటర్ మీద కొట్టడం, ఆఫీస్కి వెళ్ళడం, కంప్యూటర్ మీద కొట్టడం, ఆఫీస్కి వెళ్ళడం, అదే ఉంది. దిస్ హ్యాస్ టు బి ద మోస్ట్ బోరింగ్ లైఫ్ అనుకున్నా. దాని తర్వాత రిటైర్మెంట్, హాస్పిటల్, ఇల్లు, హాస్పిటల్. నా లైఫ్ నేను చూసిన సినిమా. అది మీ ఒక్క జీవితం కాదు. నిజం చెప్పాలంటే మేబీ జాబ్స్ మారుతాయేమో, ఒక మనిషి జీవితం అదే బాక్స్ లో ఉంటుందేమో. అండ్ దీస్ ఆర్ ఇన్విజిబుల్ గోస్. ఆ సాఫ్ట్వేర్ బగ్స్ అనేవి ఆ తెర మీద ఉంటాయి. ఆ 2Dలో బ్రెయిన్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి, ఇన్స్టింక్ట్ ని ట్రాన్స్ఫార్మ్ చేసి, సో ఆ సినిమాలో ఇంచుమించుగా 1:20 నేను దాని మీదే ఉన్నా. అది నాకు నచ్చలేదు. సో ఐ వాంటెడ్ టు మేక్ మై ఫిలిం మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. యాక్చువల్లీ నేను క్విట్ చేసినప్పుడు ఐ వాజ్ ఎట్ ద పీక్ ఆఫ్ మై కెరియర్. ఐ వాజ్ బీయింగ్ పేడ్ in dollars per hour అనమాట. బట్ ఐ థాట్ దిస్ ఈజ్ నాట్ ద సినిమా ఐ వాంట్ టు సీ. సో అప్పుడు ఇండియా వచ్చేసానండి. ఇండియా వచ్చిన తర్వాత రకరకాల బిజినెస్లు చేశాను. కొన్ని చాలా సక్సీడ్ అయినాయి, డబ్బులు వచ్చినాయి, కొన్ని డబ్బులు పోయినాయి. బట్ చాలా ఎంజాయ్ అయితే చేశాను. చాలా ఇష్టమైన పని. ఇష్టమైన పని. ఇండియాలో చాలా కేర్ ఫ్రీ ఉంటుంది. రకరకాల ఫ్రెండ్స్ వస్తారు, రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల లొకేషన్స్. నాకు అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ జర్నీ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎంజాయ్ చేసిన ఏమంటారు, మీకు నచ్చిన పని అంటే లాస్ అయినా, కొంత చోట ఒక చోట లాస్ అయినా అది సహజం అండి. అది సి కంటిన్యూస్ విక్టరీ అనేది చాలా ఆర్టిఫిషియల్ అండి. ఓన్లీ మ్యాన్ మేడ్ సిస్టమ్స్లోనే ఉంటుంది. అది రియల్ లైఫ్లో చేసే ప్రతి పనిలోనే ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. నేచర్ హ్యాస్ ఇన్హెరెంట్లీ డిజైన్ లైఫ్ లైక్ దట్. అది సో అది నేను అంత సీరియస్గా తీసుకోను. మీకు సక్సెస్ మీకు కొంచెం కష్టపడినా మీకు దొరుకుతుందండి, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా. ఎందుకంటే మీకు డొప్ప చెవులు ఉన్నాయి. ఈ చెవులతో ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? నేను యాపిల్ ఇయర్ బడ్స్ పెట్టుకోలేను, అవి పడిపోతా ఉంటాయి బయటికి. నాకు మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటే అసూయ. ఆ ఫ్లైట్ లో అట్లా నాలుగు ఇలా వింటా ఏదో ఉంటారు కదా, నా చెవులు అవి ఉండవు, పడిపోతా ఉంటాయి. అయ్యో. కానీ యాక్చువల్ నిజం చెప్తున్నాను సార్, కొంతమంది అరిచేతులు చాలా పఫీగా ఉండి పింక్ కలర్ లో ఉంటాయి, అడ్డమైన పనికిమాల రేఖలు ఉండవు, అందులో క్లియర్ గా ఒక 4 రేఖలు ఉంటాయి అంతే. అలాంటి చేతులు ఉన్నవాళ్ళు, ఈ డొప్ప చెవులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక పీక్ వెళ్తారు సార్. వాళ్ళు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా రీచ్ అవుతారు. నేను అనుకునేది ఏంటంటే, యాజ్ అ జర్నలిస్ట్గా మీతో పాటు 1 or 2 days కలిసి వర్క్ చేశాను కాబట్టి నేను అనుకునేది ఏంటంటే, మీరు కమింగ్ డేస్లో ఒక మంచి
డైరెక్టర్, ఆయన స్టోరీస్ చాలా బాగుంటారా బాబు అని అనుకునేంత ఒక మంచి డైరెక్టర్ అవుతారని నా గట్టి నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి. థ్యాంక్ యూ. నిజానికి అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రతి సినిమాకి ఒక మారల్ వాల్యూ ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఒక సామాజిక బాధ్యత ఉందా సినిమాకి అని అంటే? అసలు ఆ పదం మీకు గుర్తుందంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఎవరికి తెలియదు, ఆ పదం కూడా తెలియదు. సార్ 80s సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, ఈ రెండు కూడా చాలా అవసరం కింద ఫీల్ అయ్యారు రైటింగ్ చేసిన వాళ్ళు. సో ఇందులో 2 రకాల వాదనలు ఉన్నాయండి. ఒకటి ఫ్రీ మార్కెట్ వాదన, అంటే మార్కెట్ డిసైడ్ చేస్తుంది నేను ఇటువంటి సినిమా తీస్తే జనం చూడరు, హీరో వెళ్ళి 10 మందిని చంపేసి హీరోయిన్ని లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు పెట్టుకుంటే సినిమా చూస్తున్నారు కాబట్టి నేను ఇదే తీస్తాను. దాని మూలంగా సొసైటీ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం ఎవరు సార్ చెప్పడానికి, జనం వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు అంటారు. కానీ వీఆర్ సోషల్ యానిమల్స్ అండి. ఎవ్రీ విజువల్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ న్యూస్ దట్ యు సీ మన వద్దు అనుకున్న మన బ్రెయిన్లో, మన సబ్ కాన్షియస్లో ఇంపాక్ట్ అవుతుంది. సో ఎంతో కొంత బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా కావాలండి. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సామాజిక బాధ్యత అనేది ఇంపోజ్ చేసినప్పుడు కళాకారుడు రెస్ట్రిక్ట్ అవుతాడు. కళ ఎప్పుడూ బౌండరీస్ని చెరిపేయాలి, ఛాలెంజ్ చేయాలి. ఇంతకుముందు ఏదైతే తప్పు అనుకున్నామో అది చూపించి క్వశ్చన్ చేయాలి, ఛాలెంజ్ చేయాలి, అది ఉండాలి కళకి. కానీ ఒక బ్యాలెన్స్ అనేది అవసరం అండి. ఎందుకంటే చూస్తున్నారు కదా అని తీసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు మనం తింటా ఉన్న జంక్ ఫుడ్ లాగా శుభ్రంగా తినేవాళ్ళం ఈరోజు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీరు పిల్లలకు ఒక హెల్దీ ఐటమ్ కొనడానికి ట్రై చేయండి, అసాధ్యం. ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా, ఒక హోటల్కి వెళ్ళినా, యాక్చువల్గా ఈరోజు హెల్దీ ఫుడ్ తినడం అనేది అసాధ్యం చేసేసారు, ఇంచుమించుగా అసాధ్యం. సో తింటున్నారు కదా అని పెట్టుకుంటే వెళ్తే మళ్ళీ పే చేసేది యాజ్ ఎ సొసైటీ మనమే కదా. అలాగే కళకి కూడా ఎంతో కొంత బాధ్యత ఉండాలి. ఓకే, నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు ఛాలెంజ్ చెయ్యి, నామ్స్ని ఛాలెంజ్ అయ్యి, వివాహ వ్యవస్థను అడుగుతావో, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తావో, ఇంకొకరిని చేస్తావో చెయ్యి. ఆ విప్లవం అనేది కళ ద్వారా వస్తుంది. కానీ సామాజిక బాధ్యత ఉండాలని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతానండి. అండ్ ఏవం కూడా నేను రాసినప్పుడు ఆ బాధ్యతతో రాశాను కూడా. ఇందులో కొన్ని డైలాగులు నాకు చాలామంది అడిగారు. కాకపోతే అది ఏంటంటే ప్రీచ్ చేయడానికి నేను ఎవరిని కాదు కదా. కానీ నా వాల్యూస్ ఏ అయితే ఉన్నాయో అది రిఫ్లెక్ట్ అయినప్పుడు దానికి కనెక్ట్ అయిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. అంతేగాని మీరు ఇలా బతకండి అని చెప్పడానికి నేను సరిపోను. సో ఇన్ ఏ నట్షెల్ మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నా సొంత ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కళకి సామాజిక బాధ్యత ఉండాలి, సామాజిక స్పృహ రెండు ఉండాలి.